ఈ రెండేళ్లు ప్రపంచం అస్థిరత వైపు నడుస్తుంది, యుద్ధాలు గందరగోళాలు ఉంటాయి అన్నటువంటి జ్యోతిష్కుల మాటలే నిజమవుతున్నాయి. ఓ పక్కన ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నటువంటి లెబనాన్ ఇవన్నీ చూస్తున్నాం. తాజాగా ఇరాన్ పాకిస్తాన్ల మధ్యన సమరం షురు అయింది. మరొక వైపున సిరియా జోర్డాన్ల మధ్యన సమరం స్టార్ట్ అయింది కొత్తగా. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఇరాన్లోని సిస్తాల్ బలూచిస్తాన్ మీద గురువారం డ్రోన్లు రాకెట్లతో పాకిస్తాన్ విరుచుపడింది. మంగళవారం రాత్రి తమ భూభాగంలోని మిలిటెంట్ స్థావరాల మీద ఇరాన్ చేసిన దాడులు ప్రతీకారంగా ఆ దేశం మీద పాకిస్తాన్ దాడులు చేసి ఈ దాడుల్లో 9 మంది మృతి చెందారు. వాళ్ళలో 4 పిల్లలు 3 మహిళలు ఉన్నారు. గురువారం ఉదయం అత్యున్నత స్థాయిలో సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల మీద దాడులు చేశామంటూ పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. అనూహ్యంగా సిరియా మీద గురువారం జోర్డాన్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. అటు యెమెన్లోని హౌతీ రెబల్స్ మీద అమెరికా దాడులకు దిగింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో సరుకు రవాణా నౌక మీద చేసిన దాడికి భారత నౌకాదళం తిప్పికొట్టింది. ఇవి ప్రస్తుతం వరుసపెట్టి ప్రపంచవ్యాప్త యుద్ధ వాతావరణాలు నడుస్తున్నాయి.